జయ జగదంబే. ఈ ఏమవుతుందంటే మనం ఎవరి యందు ఏ భావం ఉంచుకుంటాం, ఆ భావం ప్రబలమయ్యేలా సాధనలో ఉన్నప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఈ సంఘటనలో మనం చూసిన వ్యక్తులు, ప్రదేశాలు, దృశ్యాలు, ఒక్కొక్కసారి సంఘటనలు అన్నీ కూడా సాంకేతికాలే కావచ్చు. తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే దాని మరి చెప్తారు. ఆ తెలిసిన వాళ్ళు సంగతి అంటే సాంగత్యం మనకి దొరకడం కూడా ఒక్కొక్కసారి మన సాధనకి ఎవరో అంతర్లోకాలను సహాయం చేస్తున్నారని అనుకోవాలి. ఇక్కడ మన ఛానల్ మొదలుపెట్టిన తర్వాత కొంతమందికి స్వప్నంలోనూ లేదా విజన్లోనూ ఎవరో కనిపించడం, ఆ కనిపించిన వ్యక్తిని నన్నుగా వాళ్ళు భావించడం, వారు వాళ్ళకి అనిపించడం, ఇలాంటివి కొన్ని జరిగాయి. అయితే మొన్న మన జయ గారికి ఒక అనుభవం జరిగిందని చెప్పాను కదా. ఆవిడ అర్చనలో పాల్గొనడం ద్వారా సూక్ష్మ రూపంలో నాకు ఒక దివ్యానుభవం కలిగింది. అలా ఈవేళ ఇంకొక అనుభవం కలిగింది. మన తోటి సాధకురాలు కావాడికి, ఆవిడ దీక్షితురాలు. అది 1-2 ప్రశ్నలు ఉన్నాయి. ప్రశ్నలు, సందేహాలు మీరు ఏమన్నానండి. వాటిని ఒకసారి అడ్రస్ చేసిన తర్వాత అనుభవం ఏమిటో ఒకసారి మాట్లాడుకుందాం. మన పరబ్రహ్మచారి అడిగాడు, ఏకవచనంలో వాడుతున్నాను సార్. అబ్బాయి అన్నాడు, నాకు 27 ఏళ్ళండి అని. చేత చిన్నపిల్లాడు కదా, బొత్తుగా 40 ఏళ్ళు, చిన్నవాడు 38 ఏళ్ళు. చేత ఏకవచనంలోనే మాట్లాడతాం. ఆ పిల్లాడు ఏమడుగుతాడంటే, దేవి సూక్తాన్ని కోట్ చేశాడు. చండీ పాఠంలో దేవి సూక్తం ఉంటుంది కదా, యా దేవి సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దిత, అలాంటిది అందులో అతను ఏమంటాడంటే, యాదేవి సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థిత అని, అలా మిగతా కొన్ని. వీటి అర్థం ఏమిటి? నిజాయితీగా మన వృత్తి చేస్తే దయారూపేణ సంస్థిత, ఇలా కొన్ని. ఇవన్నీ వీటికి అర్థం ఏమిటి? వీటిల భావం మన నిజాయితీగా మన న్యాయంగా వృత్తి చేస్తే అమ్మ సంతోషిస్తుందా? అందులో కూడా అమ్మ ఉంటుందా? నేను అది కాదు అని చిన్నబుచ్చను. అవును, ఎందుకంటే భగవద్గీతలో కూడా స్వామి చెప్తాడు, న్యాయంగా ఉండాలి. ధర్మం ఒకటే కాదు, న్యాయం ఏది? లోకంలో మీరు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ రాజ్యం, ఆ ప్రభుత్వం జీవన విధానం ప్రజలు సజావుగా నడవడానికి కొన్ని కట్టుబాట్లు చేస్తుంది. దానికి సరిగా ఉండాలి, సరిపోయేలా ఉండాలి. అది కాక మన్వాది మహానుభావులు కొందరు సృష్టి ఆది నుంచి కూడా ఇలా ఉండాలి ధర్మం గురించి కాదు, న్యాయం గురించి మాట్లాడుతున్నారు, ఇలా ఉండాలని నిర్ణయించారు. ఇవన్నీ కూడా తప్పకుండా పాటించవలసిందే. అయితే దేవి సూక్తంలో అక్కడ దేవతలు పలికింది ఇంత భౌతికమైన విషయం కాదు, మరీ ఇంత రోజువారీ భౌతికం కాదు. అది నాకు అర్థమైంది సుమా.
మహాపండితులు, విద్వాంసులైన వాళ్ళు, ఏ శంకరులతో వ్యాఖ్యానాలు బాగా చదివిన వాళ్ళు, శంకరులతో, భాస్కర్ రాయల వారితో, మరొకరిదో చదివిన వాళ్ళు దానికి వేరే విధంగా వాళ్ళు టిప్పణి చేసుంటే నేను చదవలేదు. అంచేత దాన్ని నేను ఖండించడం కానీ సమర్థించడం కానీ రెండూ చేయట్లేదు. చదవని విషయం కదా, నాకు అంతఃస్ఫురణకు తోచింది, నా అనుభవంలో ఉన్నది చెప్తాను. ఎప్పుడు డిస్క్లైమర్ ఇచ్చుకోవాలా అంటే ఇచ్చుకోవాల్సి వస్తుంది. మీరు గమనించండి, అందులో శాంతి అనేది ఏది? మీ మనస్సు యొక్క లౌకికమైనటువంటి ఉద్వేగాలు, అదురుపాట్లు అవన్నీ సమసిపోయినటువంటి క్షణం శాంతి. నేను వృత్తి అడిగానండి, మీరు ఇంకోటి చెప్తున్నారు అంటాడేమో చారి. లేదు నాయన, మొత్తం అంతా చెప్తున్నాను. శాంతి అంటే అది మనకు అర్థమే, మామూలుగా శాంతి కాదు. మీ మనస్సు తన స్వభావమైనటువంటి చాంచల్యాన్ని వదులుకున్నప్పుడు ఉండే స్థితి శాంతి. ఈ కోర్కెల అలజడి తగ్గిపోయిన స్థితి శాంతి. కాంతి అంటేనే అంతే. కాంతి అంటే జ్ఞానం, కాంతి అంటే సౌందర్యం. ఏదేది మిమ్మల్ని చీకటిగా మారి భయపెడుతుందో జీవితంలో, దాన్ని తొలగించేది ప్రతిదీ కాంతే. లక్ష్మి అంతే. మీలో ఉండేటువంటి, నేను ఇప్పుడే మీ అంటే చెప్పడంలో భాగం తప్పిస్తే నేను నన్ను విడిగా చూసుకోవట్లేదు సుమండి. నేను మాట్లాడేటప్పుడు అవతల పక్క నేను కూడా మీతో పాటు కూర్చునే వింటున్నాను భావించండి, దయచేసి భావించండి. నేను 1000 సార్లు చెప్పుంటాను, నేను గురువుని కాదు, మీకు బోధలు చేయట్లేదు, బాటసారిని, మీతో పాటు నడిచేవాడిని. కొద్ది అనుభవాలు నాకున్నాయి, అవి మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. గురువు ఆజ్ఞ, పరమేశ్వర ఆజ్ఞ, తాతగారి సహాయం, ఆశీస్సులు. సరే, అందువల్ల మనం అనుకునేటువంటి లక్ష్మి వేరు. ఓకే, మహావిష్ణు, శ్రీ మహావిష్ణు భార్య లక్ష్మి కాదు. ఆవిడ కాదా అంటే కాదని కాదు. ఇక్కడ దేవతలు చెప్పిన లక్ష్మి ఆవిడ కాదు. అలా అంటే సహస్తనాలుగా, పారతనాలుగా ఆవిడ కూడా అనలేదు. అలా లక్ష్మి అనే అన్నారు. ఏది మనలో అలక్ష్మిగా ఉందో, ఏది మనలో అలక్ష్మిగా ఉందో దాన్ని తొలగించి దాని స్థానే ఏది స్త్రీయో దాన్ని మనలో ప్రతిష్ఠించేటువంటి యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత. అన్ని భూతాల్లోనూ ఉంటుంది. ఆ లక్ష్మీ కళందమ ఎలిమెంట్ ఏమనుకుంటారు? పదం వాడారో అక్కడ. ఆ స్థితి మనందరిలోనూ ఉంటుంది. అటువంటి ఆ లక్ష్మీ స్థితి ఆ చండీ పరమేశ్వరి. ఇలా ఎదురుకెడితే వృత్తి రూపేణ, ఈ మాటకి నేను ఇదివరకు పూర్వం ఒకసారి నేను మీకు వివరించాను. వృత్తి అంటే వృత్తంగా ఉండేది, చక్రంగా ఉండేది, తనలో తను తిరుగుతూ ఉండేది. అంటే ఒకే పాయింట్కి మళ్ళీ వస్తాం మనం కాసేపట్లో. ఒక చోట బయలుదేరి అదే పాయింట్కి వస్తాం, మళ్ళీ అదే బిందువుకి వస్తాం. అదేమిటది? వృత్తి. వృత్తంగా ఉండేది వృత్తి. ఏమిటవి? మళ్ళీ మళ్ళీ చేసే పనులు. శరీరంతో, భావంతో, మనస్సుతోట ఏం చేసినా అవి వృత్తులే.
మనం వాళ్ళ వృత్తి ఏమిటి? బుట్టలు అల్లడం. అదే ఉదాహరణ చెప్పుంటాను పూర్వం కూడా. బుట్టలు అల్లడం వృత్తి. పౌరోహిత్యం వృత్తి. డే ఇన్ డే అవుట్ అదే చేస్తారు వాళ్ళు. అదే చేస్తారు. రోజు ఆఫీస్కి వెళ్ళొస్తాం వృత్తి. డాక్టరీ వృత్తి. అదే పని చేస్తాం మళ్ళీ 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 మళ్ళీ. అది వృత్తి. భావం అదే రకమైన ఉద్వేగాలు వస్తాయి. వృత్తి. మనోవృత్తులు. దేని యందు మనస్సు పదే 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 అదే పని చేస్తుందో, సంతోషపడ్డం, బాధపడ్డం, ఇష్టపడ్డం, కోపపడ్డం, అయిష్టపడ్డం, ఈర్ష్యపడ్డం, ఇవన్నీ వృత్తులే. ఇవన్నీ వృత్తులే, మనోవృత్తులు. ఈ వృత్తి లేకుండా ఉండేటువంటి స్థితి నివృత్తి. మనం సాధన మార్గంలో ఉంటాం కదా, నివృత్తి మార్గంలో ఉన్నాం, ప్రవృత్తి మార్గంలో లేము. ప్రవృత్తి మార్గం అంటే ప్రఖరమైన వృత్తి, ప్రవృత్తి. ఇప్పుడు మనం మాట్లాడుకుంది వృత్తి అయినా ప్రవృత్తి అయినా అదే. మీరు మళ్ళీ దాన్ని వృత్తి అంటే ప్రొఫెషను, ప్రవృత్తి అంటే హాబీ, మరి న్యూస్ పేపర్ అర్థాలు తీసుకోకండి ఏమండి. ప్రఖరమైన వృత్తి ప్రవృత్తి. నివృత్తి ఆ వృత్తి స్థితిలోంచి వెనక్కి వచ్చేసి వృత్తి లేని స్థితి, అందులోకి వెళ్ళడం, అది దైవీ మార్గం. ఒకే పని చేస్తూ కర్మలు పొందుతూ కోరికలు పెంచుకుంటూ మళ్ళీ వాటిని తీర్చుకుంటూ మళ్ళీ జన్మలు పొందుతూ ఆ కర్మ పరిపాకమైన వాటిని అనుభవిస్తూ అదే ఒక వృత్తి. అలా లేదు, వీటితో సంబంధం లేదు. వెనక్కి ఈ వృత్తిలోంచి వెనక్కి వెళ్ళిపోయారు, అది నివృత్తి. అది దైవీ మార్గం. వెనక్కి వెళ్ళిపోవడం నివృత్తి. ఎక్కడికి వెళ్తారు వెనక్కి? పరమేశ్వరి, పోనీ పరమాత్మ వద్దు, ఆడ వద్దు, మగ వద్దు, మనకి పరమాత్మ. అక్కడికి వెళ్ళేది నివృత్తి మార్గం. కిందకు వచ్చేది సంసారంలోకి ప్రవృత్తి. ఎందుకు? ఇక్కడ జరిగేది వృత్తి కనుక. ప్రతి వాళ్ళం ఏదో ఒక వృత్తిలో ఉంటాం. ఆఖరికి ఇది వృత్తిగా అయిపోయిందిరా నీకు అంటారు. ఏదైనా పని అస్తమాటం అదే పని చేస్తూ ఉంటే ఆఖరికి వృత్తిలో అయిపోయింది. మనకి తెలియకపోయినా కానీ దాని అర్థం అది మనం చేసేది, మళ్ళీ మళ్ళీ చేసేది. దాని ప్రొఫెషన్ అని చెప్పి అర్థం తీసుకున్నాం, దానికి ఇంగ్లీష్ అనువాదం చేసుకున్నాం మనం. వృత్తి అంటే పని అని తెలుగు అర్థం తీసుకున్నాం. అలా ఏం లేదు. ఏది మళ్ళీ మళ్ళీ చేస్తావో అదే చేస్తూ ఉంటావు. మనసా వాచ కర్మణ. ఇంకా మాట్లాడితే భావం ద్వారా కూడా దేని వృత్తి అంటారు. అటువంటి వృత్తి నీలో ఉంది కదా, అది పరమేశ్వరే. అదేమిటండి ఇప్పుడు అలాంటప్పుడు నివృత్తి అన్నారు కానీ వృత్తి అన్నారు ఎందుకు? అది ఆవిడ అయినప్పుడే అందులోంచి నీకు వెనక్కి వస్తావు. అది కూడా ఆవిడే గ్రహించాలి. ఎక్కడ వస్తుందంటే ఇక్కడ మనం ఏది మన్ని సంసారంలోకి నెట్టేస్తుందో అది మాయ కాబట్టి దాన్ని వదిలించేసుకోవాలి, అజ్ఞానం అనుకుంటాం. విద్యా స్వరూపిణి కదా ఆవిడ. విద్య అవిద్య రెండూ ఆవిడే. శ్రీచక్రంలో పీఠాన్ని పూజ చేసేటప్పుడు అజ్ఞానాయ నమః, అవైరాగ్యాయ నమః, అనైశ్వర్యాయ నమః, అధర్మాయ నమః. కొద్దిగా వరస ఇటు మారిందేమో, అధర్మాయ ముందు వస్తుందేమిటో. ఎవరిని మనం శ్రీపీఠంలో పూజ చేస్తూ ఉంటున్నాం, ఆ మాటలు మనం పూజ చేస్తూ ఉంటున్నాం. ఏమంటున్నాం? అధర్మం నువ్వే, నమస్కారం. అజ్ఞానం నువ్వే, అవైరాగ్యం నువ్వే, అనైశ్వర్యం నువ్వే, నీకు నమస్కారం. కాబట్టి రెండూ నువ్వే, ఇవేవి నువ్వు కాదు.
అనేటువంటి జ్ఞానం రావాలి అంటే మనం ఏదైతే అనుకూలమో శుభం అని మనం అనుకుంటామో అది మాత్రమే పరమేశ్వరి లేదా పరమాత్మ అనుకోవడం మానేసి మనం ఏది అశుభం అనుకుంటామో అది కూడా పరమాత్మ యొక్క ఒక అభివ్యక్తి, ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఆల్మైటీ. పరమాత్మ యొక్క ఒక అభివ్యక్తి ఇక్కడ సృష్టిలో. అది మనం గమనించినప్పుడు వీటి యందు తగులుకోవడం ఉండదు. మీకు స్వీట్ మంచిది, ఇష్టం, హాట్ ఇష్టం లేదు, అప్పుడు మీరు స్వీట్లో మీరు తగులుకుని ఉంటారు. దాని యందు సంఘం ఉంటుంది, అటాచ్మెంట్ ఉంటుంది. మీకు హాట్ ఇష్టమే, స్వీట్ ఇష్టమే, రెండో పెద్ద విషయం కాదు. గ్లటన్లాగా మొత్తం అన్నీ తింటూ ఉంటాడు, వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదే, అలా మాట్లాడట్లేదు. మీరు ఒక దానిలో తగులుకోరు. ఒక దానిలో మీరు తగులుకోని ప్రతి క్షణంలోనూ మీరు ముక్తులే. గుర్తుపెట్టుకోండి, ముక్తి అనేది దేనికి దానికి ఒక్కొక్క పొరకి ముక్తే. దేని ముక్తి? కాఫీలో విపరీతంగా పంచదార తాగడం ఇష్టం, వదిలేశారు, ముక్తి. వెటకారం అనుకుంటున్నారేంటి? కాదు కాదు కాదు, మమ్మాటికి కాదు, వెటకారం కాదు, అదే ముక్తి. నీ మొహంతగలయ్యా ముక్తి లాంటి పెద్ద పదాన్ని పట్టుకొచ్చి కాఫీలో పంచదార వదిలేని చెప్పేట్రా? కాదు. వదులుకోవడం నేర్చుకోవడం అనేది ఎక్కడి నుంచి మొదలు పెడతారు అని చెప్తున్నాను నేను. ఎక్కడి నుంచి వదిలి పెడతారు మీరు? ఒక అడుగు తీసి ఇంకొక అడుగు వెయ్యాలంటే ముందు అడుగుని వదిలిపెట్టి వెళ్ళాలి మీరు. దైవం వదలడం మనకి ముందు నుంచి నేర్పుతాడు, మనం అందుకోమంతే. మనకి ఆ పరిణతి వచ్చే వరకు, వెనక్కి వెళ్ళే సమయం వచ్చే వరకు మన దాంట్లో గుర్తించం. ఒక అడుగు ముందుకు వెళ్ళాలంటే వెనకాల అడుగుని వదలాలి. దారే ఉంది. కొండెక్కుతుంటే ఒక కొమ్ము పట్టుకున్నారు, పై కొమ్ముకి వెళ్ళాలి. ఏం చేస్తారు? పై కొమ్ముని పెట్టుకుని కింద కొమ్ముని వదులుతారా, వదలరా? వదలంటే ఇది నాకు ఆసరా ఇచ్చింది ఇందాక, వదలను, అయిపోయారు, మట్టి, ఏం లేదు, అక్కడ ఉండడమే. కొండ లేదు, బొంగు లేదు, ఎక్కలేదు, ఏం లేదు, అక్కడే ఉంటారు. వదులుకోకపోతే ఎదరికి వెళ్ళడం కష్టం. కాబట్టి ఆ వదలగలగడం ఎప్పుడు వదులుతారు? ఒకదాన్ని పొందవలసింది ఇంకోటి పొందరానిది అనుకున్నంతకాలం మీరు పట్టుకుని ఉంటారు. పొందవలసింది దాన్ని పట్టుకుని ఉంటారు. అందుకే అమ్మని సహస్రనామాలు ఏమంటాం? హేయోపాదేయ వర్జిత. హేయము ఉపాదేయము లేని బంగారు తల్లి. దానికేం బొంగ ఏం లేదు, హ్యాపీ. పూజ చేసావా? బాగుంది. చేయవా? దుబ్బై. ఎవరు మనం అంటాం. ఇప్పుడు గమనించండి, ఎప్పుడైనా పూజ చేసుకుంటాను, జపం చేసుకుంటాను, సంధ్యావందనం చేసుకుంటాను, తొక్కగాళ్ళం సంధ్యావందనం చేస్తామా? పూజ చేస్తామా? ఎవడయ్యా చేసేది? చేసుకోవాలి. ఎవడి కోసం చేస్తారు? పూజ చేసుకోవాలి, సంధ్యావందనం చేసుకోవాలి, ధ్యానం చేసుకోవాలి. ఇట్స్ ఫర్ us. ఎవరి కోసం చెయ్యం మనం. సరే, హేయము ఉపాదేయము లేనటువంటి ఆ అమ్మ ఆ స్థితి ఎప్పుడు వస్తుంది? ఒకటి పొందాల్సింది, ఒకటి పొందరానిది అనేది మనకి లేనప్పుడు వస్తుంది. అది ఎప్పుడు తెలుస్తుంది? అటువంటిది ఏం లేదని తెలిసినప్పుడు వస్తుంది. అమ్మ ఒకసారి నాతో అందన్నానే, ఎన్నాళ్ళు చేస్తావు నాన్న సహస్రనామాలు? అవి నా లక్షణాలు రా, తెచ్చుకో. ఏం చేస్తావు? కుంకుమ వేస్తూ ఏం చేస్తావురా? ఎంత నవ్వింది. 22 ఏళ్ళ అమ్మాయి ఉంటాయి. 22 ఏళ్ళు తెలుసురా? డేట్ ఆఫ్ బర్త్ తెలుసా నీకు? గాడిద కొడక అన్నారు అనుకోండి కోపంగా. ఏం చెప్తామండి? రమాదేవి గారు, సర్వేపల్లి రమాదేవి గారు ఇందాక కమెంట్ రాస్తూ, ఆ అబ్బాయి 19-20 ఏళ్ళు ఉంటాయండి, ఎవరో కల్లో చూసిన అబ్బాయి. ఆవిడ డేట్ ఆఫ్ బర్త్ తెలుసేంటి? 19-20 అండి. ఒక స్పృహ ఉంటుంది, ఒక స్పృహ ఉంటుంది. 19, 20, 22, 27 తెలుస్తుంది, ఉంటుంది. 6, 6, 2 అలా ఉంటాడు వాడు హైట్. అబ్బా కొలిచారేంటి?
కాదు, తెలుస్తుంది. ఒక చూపు తెలుస్తుంది. టైలర్ తెలియదు మన కొలత చూడగానే. మరి ఆధ్యాత్మికంలో ఉన్నవాడికి ఏం తెలియవేంటి? తెలుస్తాయి. ఎవరికి తెలిసే వాడు తెలుస్తాయి. సరే, ఇంతకీ ఆ అమ్మాయికి 22 ఏళ్ళు ఉంటాయి. యుద్ధానికి సిద్ధమై వెళ్ళేటువంటి అమ్మాయిలా బట్టలు కట్టుకుంది. ఒక పెద్ద రాయి మీద కూర్చుని వెనక్కి తల విదిలించి నవ్వింది. ఎంత అందంగా నవ్విందో బంగారం. ఆ జుట్టు వెనక్కి ముడి వేసింది. ఆ తల వెనక్కి ఇలా వాల్చి నవ్వేటప్పుడు ఏమవుతుంది? జుట్టు కొద్దిగా వదిలవుతూ పైన ఒకలాంటి అందం. ఎలాంటి చీర కట్టింది? ఆకుపచ్చ చీర కట్టింది. ఏమంటారు దాన్ని? ఎర్ర రవికి తొడుక్కుంది. ఇప్పుడు తెలియదు నాకు. 84 అంటే 42 ఏళ్ళ క్రితం వరంగల్లో చూశాను అలాంటి వాళ్ళని. అంటే వాళ్ళు పైట వేసుకోరు. మరాఠీ కట్టు లాంటి కట్టు కడతారు ఈ చీరని. అంటే ప్యాంట్లో ఉంటుంది. ఎలా కడతారు పాపం, భలే కడతారు వాళ్ళు. చాలా అందంగా ఉంటుంది కట్టుబడి. రవిక బస్, ఇంకా మిగతా అనాచ్ఛాదితమే. ఒక రకమైన అందం ఉంటుంది. సూపర్గా ఉంది, పైట లేదు, అది ఆ అందం కాదు మహాప్రభు. అప్పటి నిజానికి అలా చూడవలసిన వయసు 23 ఏళ్ళు. కానీ అలా కాదు, ఒక రాంటి అందం. భయద సౌందర్యం అంటారే. ఇంజన్ యుద్ధానికి వెళ్ళేటువంటి టైంలో కట్టిన కట్లా ఉంది ఆ పిల్లది. కొండ పిల్లేమో తెలీదు. పక్క వెనక్కి తల విదిల్చి నవ్వుతోంది. ఎన్నాళ్ళు చేస్తావు? కుంకుమ పువ్వులు వేసి సహస్రనామాలు ఎన్నాళ్ళు చేస్తావు? అవి నా లక్షణాలు, అలవర్చుకో నాన్న అని. నా బంగారు తల్లి అనుకున్నాను. సరే, ఆవిడే ఇస్తుంది, ఆవిడే ఇవ్వాలి. సరే, మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం కథలోకి. కాబట్టి వృత్తి రూపిణి అంటే ఆ వృత్తులు ఏవైతే మిమ్మల్ని ఇక్కడే గిరగిరా తిప్పుతుంటే అది కూడా అమ్మే. కాంతి ఆవిడ, లక్ష్మి ఆవిడ. మీరు ఇక్కడుండి పోవడానికి ఉండేటువంటి ఏవైతే లక్షణాలు ఉన్నాయో అవి ఆవిడే. దాన్నిగా గుర్తించి, అమ్మ బంగారు తల్లి ఇలా ఉన్నావుగా ఇప్పుడు, ఇక నన్ను వీళ్ళు వదిలిపెట్టి నివృత్తిలోకి తీసుకెళ్ళు. అంతే. శక్తి రూపిణి. దేనికి శక్తి? ఏ శక్తి? ఏది చెయ్యాలన్నా శక్తే. ప్రపంచంలో, సృష్టిలో ఏది చెయ్యాలన్నా చేసేది, చేయించేది అంత శక్తే. అలా జరగాలనే స్ఫురణ ఎవరిది? చైతన్యానిది. అది విడిగా ఉంటుంది ఏంటి? ఉండదు. దైవంలోనే శక్తి, చైతన్యం కలిసి ఉంటాయి. ఏది జరగాలని తరుస్తుందో చైతన్యం అనుకోండి, ఏది జరిపిస్తుందో శక్తి అనుకోండి. విడివిడిగా రాసులు పోసే ఉండదు. అందువల్ల అందులో ఉన్న అర్థాలని కేవలము భౌతికమైన అర్థాలుగా వాడుకోక్కలేదు, చూసుకోక్కలేదు ఆయనచారి. మరి పుస్తకాల్లో, వ్యాఖ్యల్లో ఇలా చెప్తారా? నాకు తెలియదు. నా చాలా ఫేవరెట్ వర్డ్ ఉంది, అది చెప్పి ఇక్కడికి దీన్ని ఆపుతాను ఈ క్వశ్చన్ని. తుష్టి. యా దేవి సర్వభూతేషు తుష్టి రూపేణ సంస్థిత. ఆగలేము, ఇంకో పదం ఉంది, భ్రాంతి, చెప్తా. తుష్టి అంటే ఏమిటి? ద స్టేట్ ఆఫ్ బీయింగ్ కంటెంటెడ్ కదా. ఇంకా చాలు అనే స్థితి. అద్భుతమైన స్థితి కాదు? ఎవరో అంటాడు, సరే అది గుర్తు రావట్లేదు. కానీ మీకు ఎప్పుడైతే తుష్టి ఉంటుందో మీకు జన్మ ఉండదు. గుర్తుపెట్టుకోండి. జన్మ ఎందుకు వస్తుంది? భలే ఉంది ఆ కారు. ఒక్కసారి ఉంటే ఆ కారు మంగళం. మీరు పరమాత్మ స్వరూపాలేగా అంశలు. మళ్ళీ మీరంటున్నాను, మనం పోనీ. పరమాత్మ ఏ విధంగా కోరుకుంటే తలిస్తే సంకల్పం అమోఘమో మంది అమోఘమే. అది ఈవేళ అవుతుందా రేపు అవుతుందా అని మన సాధన, మన ఆత్మిక పరిణతిని సూచిస్తుట మా గురువు గారు చెప్పేవారు. తలుచుకున్న వెంటనే సంకల్పం సాకారం అయిపోయింది.
చాలా ఉన్నత చైతన్య స్థితిలో ఉన్నట్టు, పరమాత్మ దగ్గరగా ఉన్నాం. ఈ వేళ కోరిన కోరిక 3 జన్మల తర్వాత తీరింది. అవును, కాస్త దూరంగా ఉన్నాం, కానీ లక్షణం అదే. మనం జన్మ చూస్తాం కానీ పరమాత్మ జన్మ చూడడుగా. ఆత్మిక ప్రయాణం ఒక్కడే చూస్తాడు స్వామి. కాబట్టి కోరిక లేని స్థితి మీకు జన్మకు కట్ చేసేస్తుంది అక్కడికి. మీరు ఎప్పుడు చూడండి, ఇదివరకు కొన్ని ఏదో వీడియోలు చెప్పాను కూడా, పూర్ణకాముడు అంటే కోరికలు తీరినవాడు కాదయ్యా. ఇంకా కామాలన్నీ పరిపూర్ణం ఎలా అయిపోతాయి? అయిపోయాయి అనుకుంటే తీరిపోతాయి, ఇంకేం లేవు నీకు. అన్ని కోరికలు తీరవని అర్థం చేసుకోకండి. కోరికలు ఇంకేం లేవు, 0. కోరికే లేదు, జన్మే ఉంది. రోడ్డు మీద ఎవరో అమ్మాయిని చూశారు, లేదా అబ్బాయిని చూశారు, వీడితో చేయాలి సంసారం దిక్కు మళ్ళీ, లేకపోతే జన్మే ఉంది అనిపిస్తుంది అనుకోండి. ఆ అమ్మాయి లేదా అబ్బాయితో మీకు పెళ్ళి అవుతుంది. ఎప్పుడవుతుందో వాళ్ళ స్థాయిని బట్టి మీ యోగ్యత, వాళ్ళని కట్టుకునే యోగ్యత మీకు వచ్చే వరకు జన్మనెత్తాలి. వెటకారంగా అంటలేదు సుమా. ఒక్క కోరిక కోరి వదిలేసామంటే చస్తాం. అయితే సమర్థుడైన గురువు ఏం చేస్తాడంటే చివరిలో కర్మల్ని ఏ విధంగా అనేక పరిధుల్లో కర్మల్ని క్షయించేస్తాడు. మన కర్మక్షయం చేస్తాడు. ఈ దేహంలో మనకి సరిపోదు సమర్థత, కానీ అదర్వైజ్ మన ఆధ్యాత్మిక సాధన ఒక స్థితికి వచ్చింది, కర్మలు అడ్డొస్తున్నాయి, వేరే డిమెన్షన్లో ఆ కర్మలు క్షయించి ఇస్తాడు గురువు. సమర్థుడైన గురువు సుమా, ఆ పదం ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. ఆ విశేషణం ఉండాలి. మామూలుగా ఉపదేశించే ప్రతి గురువు సమర్థ గురువుడు అనడానికి వీలు లేదు. కాబట్టి మీకు తుష్టి స్థితి ఇస్తాడు. పరమేశ్వరి సదా తుష్ట. మీకు సహస్రనామాలకు కూడా ఉంటుంది కదా, సదోదిత, సదా తుష్ట. సదోదిత అంటే ఎప్పుడు మెలకువగా ఉండేది కాదు, అలర్ట్గా ఉండేదని. అది మళ్ళీ వేరే ఎప్పుడు చెప్పుకుందాం, అలర్ట్నెస్ అవన్నీ వేరే ఉన్నాయి ఆ కథలు. కాబట్టి సదా ఆ తుష్టి స్థితి ఆవిడ. ఎందుకు? అది జన్మలని ఇంకా ఎదుర్కొండి, ఆ పైన వెళ్లకుండా చేస్తుంది, జన్మలను ఆపుతుంది, మీ జన్మ చక్రాన్ని నుంచి మిమ్మల్ని విడదీస్తుంది. ఆ లక్షణం తుష్టి, ఆ స్థితి అమ్మది, ఆ లక్షణం అమ్మది. భ్రాంతి యాదేవి సర్వభూతేషు భ్రాంతి రూపేణ సంస్థిత. ఏది లేదు అది ఉన్నట్టుగా ఉండడు భ్రాంతి కదా. మొత్తం మన జన్మకే కారణం అది. ఏది లేదో దాని యందు అది ఉందనేటువంటి భావనే కదా ఈ గోలంతా. మా ఆవిడకి నేనంటే చాలా ఇష్టం, మా అబ్బాయికి నేనంటే చాలా ఇష్టం, నాకు ఫలానా వస్తువు ఇష్టం, ఫలానా విషయం ఇష్టం, ఫలానా దైవం ఇష్టం. తొక్కేం కాదు. మరి అంత ఇష్టమైతే పట్టుకుంటాగలమా? వెళ్ళిపోతాయి కదా. ఏముంటాయి మీకు ఇష్టమైన ఏమైనా ఉంటాయా? ఎప్పుడన్నా ఉన్నాయా? పొందిన తర్వాత ఇష్టం పోతుంది కొన్ని విషయాల్లో. సరే, కాబట్టి ఏది అక్కడ లేదో వాస్తవంగా ఉండొచ్చుమా, సత్యంగా ఉండదు. వాస్తవం అంటే వస్తువు యొక్క భావం, ఆబ్జెక్టివిటీ అంటారు వాళ్ళు. వాస్తవం వస్తువు నుంచి వచ్చిందంటే సంథింగ్ విచ్ హస్ మెటీరియలైజ్డ్. ఫినామినల్ అంటారు ఇంగ్లీష్లో ఈ పదాలు. అది వస్తువు, కానీ సత్యం కానక్కర్లేదు. సత్యం అంటే నిజమని అర్థం చేసుకోకండి. ఏది శాశ్వతమో అది సత్యం, అది కానిది భ్రాంతి. అప్పుడు ఏమైంది? పరమాత్మతత్వం తప్పిస్తే భ్రాంతి కాందే ఉంది బొంగు. ఇక్కడ మొత్తం అంతా భ్రాంతే, అది కూడా పరమేశ్వరే. మమ్మీ ఇది నువ్వేనే కాబట్టి అమ్మ ఇంక చాలే. ఇంద్రియానావధిష్టాత్రి మొత్తం
అఖిల భూతాలయందు ఇంద్రియాలు ఏవైతే దానికి అధిష్టాత్రుడు నువ్వే బంగారు తల్లి. ఎప్పుడైతే ఆవిడికి పగ్గాలు ఇచ్చేసామో మనం ఏం చేసాం? అమ్మ నువ్వు చూసుకోవే అన్నాం. అటువంటి స్థితి ఆ దేవి సూక్తం ఎంత అందంగా ఉంటుందో అది తెలుసుకొని చదివితే అంత అందంగా ఉంటుంది. కాబట్టి అటువంటి లక్షణాలన్నీ మా అమ్మ నువ్వేనే. ఇవన్నిటినీ నడిపించేది అనుభవించేది ఇంద్రియాలు కనుక వాటి అధిష్టాతరు నువ్వు, నేను కాదు పో, నాకు సంబంధం లేదు మమ్మీ, నీకు ఇచ్చేసాను. మనస్సు కూడా కాదమ్మా, ఇంద్రియానుభవాలు పొందేది మనస్సు కదా, మనస్సు కాదే, ఇంద్రియాలకి అధిష్టాతరు నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోమ్మా, నా వల్ల కాదు. ఓ నవ్వు నవ్వుతుంది. మీ ప్రార్థన అంత గాఢంగా ఉంటే ఆ ఇంద్రియాలకి ఆవిడ అధిష్టానం ఆవిడే అయ్యి మిమ్మల్ని ఒడిలోకి తీసుకుంటుంది. ఈ ఇంద్రియాలు బొంగురు భోషణాలు ఇంక మీకు అక్కర్లేదు. అందువల్ల అంత భౌతికమైన అర్థంలోకి వెళ్ళకండి నాన్న. ఉండొచ్చు ఒకసారి తంత్రంలోనూ అప్పుడు చూసి కేవలం భౌతికమైన అర్థం తీసి దానికి తాంత్రిక సమన్వయం భౌతికంగా తీసి కొన్నిసార్లు భౌతికమైనటువంటి ఉపలబ్ధులు పొందేటువంటి వ్యవహారం ఉంటుంది. కానీ చండీ పాఠాన్ని ఎక్కువగా అభౌతికమైనటువంటి లోతైన అర్థంగానే భావించి అన్వయించుకోండి. అమ్మదయ బాగా ఉంటుంది. ఇప్పుడు ఇంకొక ఆయన ఎవరు అడిగారు, శ్రీనివాస్ గారు. ఆయన సంగతి చూద్దాం. శ్రీనివాస్ గారు కొంత ఎక్కువసేపు వివరంగా చెప్పవలసిన ప్రశ్న వేశారు. అలానే చూడంటారు ఏంటండి వాళ్ళు ఎవరో అని. నేను పెట్టుకున్న టైంలో చెప్పలేనేమో, రేపు చెప్తాను శ్రీనివాస్ గారిది, రేపు మాట్లాడుకుందాం. నేను మొట్టమొదటి ఎపిసోడ్ మొదలు పెడుతూ ఒక విషయం గురించి ప్రస్తావించాను కదా, దాన్ని కొద్దిగా వివరించి ముగిస్తాను ఈ వీడియోని, ఈ ఆడియోని, వాడెవర్. ఈ గత ఒక ఏడాది 2 ఏళ్ళు అవుతుందేమో, కొందరు ఎవరైతే నన్ను చూడలేదో, మహర్షి ఫలానా వాళ్ళకి ఫలానా మంత్రోపదేశించు, ఫలానా ఊళ్ళో ఉన్నారు, ఎవరి ద్వారా వచ్చి ఉంటారు, వాళ్ళకి ఉపదేశించుంటాను నేను మంత్రం. మొహం వాళ్ళని అది చూసుంటారు, నేను వాళ్ళని చూసుంటాను, తెలుసు అంతే. వాళ్ళకి కల్లో కనిపించడం నేను, తర్వాత వాళ్ళు నా ఫోటో చూసి భౌతిక రూపం అవును ఈయననే కల్లో చూశానన్నా. ఒకానొక శిష్యుడికి ఎప్పుడూ కనిపించే రూపం కాకుండా నా ఉన్నత చైతన్యం నా రూపంలో కనిపించడం, వాడికి ధ్యానంలోనూ కళల్లోనూ అలా నా ఉన్నత చైతన్యం ఒకానొక రూపంలో కనిపించి సందేహాలు నివృత్తి చేయడము లేకపోతే మార్గనిర్దేశం చేయడము జరిగేది. తర్వాత నా భౌతిక రూపమే వాడు కనిపించడం మొదలుపెట్టింది. అది ఎలా అంటే ఇక పైన అలా కనిపించవచ్చు. చాలా ఏళ్ల క్రితం, 18-20 ఏళ్ల క్రితం మా గురువుగారు నేను పండరీపురంలో పలానా చోట ఎక్కడో కనిపించాను, ఒక సాధకురాలు చెప్పింది. సరే, అప్పుడు గురువుగారు కూడా అందులో కనిపించారు. అయితే మేము ఉన్నది హైదరాబాద్లోనే, ఆవిడికి పండరీపురంలో కనిపించారు. ఇప్పుడు మన ఛానల్లో కూడా కొందరికి ఎవరో కల్లో కనిపించడం, వాళ్ళకి నేను అనిపించడం, లేదా నేను నా భార్య కలిసి కనిపించాను అనుకోవడం జరిగింది 4-5 సార్లు. నన్ను నాన్నగారిని పిలిచే జ్యోతికి కూడా 1-2 సార్లు ఎక్కడో స్వప్నంలో అలా కనిపించి ఈ నాన్నగారిలాగే ఉన్నాడు
అనిపించిన సందర్భం ఉంది. అయితే ఎక్కువసార్లు అవి దైవీ చైతన్యాన్ని ధరించినటువంటి నా ఉన్నత భూమికల యొక్క రూపాలు. చెప్పగలిగానండి? లేదా ఉన్నత చైతన్య భూమికల్లో ఉండేటువంటి నా సూక్ష్మ రూపాలు. నువ్వు దేవుడు ఏమిట్రా? ఉన్నత చైతన్య భూమికలు నీ వేరే ఉన్నాయా? ఉన్నాయట. తానే అంటాను. మొట్టమొదటి ఇది నాకు ధృవీకరించితే నా గురువు ఆయన చెప్పారు. మామూలుగా ఒక దైవీ శక్తిని చూస్తేనే చక్రాలు కాలిపోతాయంటారు కదా, సాక్షాత్కారం జరిగితేనే. నువ్వు వేరు వేరు లోకాల్లో యాస్ట్రల్ ట్రావెల్ కాకుండా అక్కడ దేవతలను ఎలా కలుస్తున్నావు నువ్వు? అక్కడ ఉన్న ఆ భూమికల్లో ఉన్నటువంటి నీ రూపం. మొత్తం సూక్ష్మలోకానికి ఒక రూపం ఉండదు. లేదు. ఇప్పుడు నరకం ఉంది, అది ఏ తలంలో ఉందో? వెళ్ళాను కదా నరకం అనుకోండి, యమలోకం వెళ్తాను, యమలోకంలో నరకం ఒకటి. అంటే కార్పొరేట్ ఆఫీస్, ఫ్యాక్టరీ అనుకోండి పోనీ. స్వర్గం అదే తలంలో ఉందో? కైలాసం వెళ్తాం, అది ఎక్కడుందో? విష్ణులోకం. పరమేశ్వరి ధామం, అది మహాకైలాసమా మణిద్వీపమో నాకు తెలియదు. ఎందుకంటే నేను అమ్మ సమక్షంలోనే చూసుకుంటాను, కానీ మళ్ళీ కారిడార్లో నడవడాలు, చుట్టూ చూడ్డాలు అవి జరగలేదు నాకు. కాబట్టి ఇన్ని శరీరాలు ఉన్నాయి. ఇది ఒక దైవీ స్థితి కదా? అవును. ఐ డోంట్ వాంట్ టు బి మోడెస్ట్ అబౌట్ ఇట్. ఎస్, ఉన్నాయి, దైవీ స్థితే. కానీ భౌతికంలో అంతే, అందరిలాగే. మరి ఎప్పుడవుతాం దైవీ స్థితి ఉందిగా పైన ఎక్కడో. ఎప్పుడు అనే మాటే అఖండ చైతన్య స్ఫురణ, కంటిన్యూటీ ఆఫ్ ది కాన్షియస్నెస్. ఇప్పుడు సాధన అంతా దానికోసమే. చెప్పాను కదా 3-4 ఏళ్ల క్రితం అగస్త్యుల వారు, వామదేవ మహర్షి చెప్పారు, నానా సాధన అయిపోయిందని. ఇప్పుడు ప్రత్యక్షంగా గురువు ఆశ్రమంలో కూడా లేనట్టే. ఆశ్రమం అంటే ఇల్లు అనుకోకండి. ఆశ్రమం తాలూకా నియమాలు ఏమో ఉంటాడు. మా గురుగారు నాకు తెలియదు ఏమిటి అలా ఉంటుంది, నాకు అంత వివరంగా తెలియదు. ఆయన ఏదో ఒక సందర్భంలో అమ్మ ఆశ్రమంలోంచి బయటికి రావాలి నాన్న, నా పనులు కొన్ని అడుగుతున్నాయి అని. ఇలా ఉంది స్వామి అని చెప్పాను. నేను ప్రకృతిలో బయట డిక్లేర్ చేస్తానులేండి, నాకు తెలుసు సాధన అయిపోయిన తర్వాత ఆశ్రమంలోంచి మీరు అమ్మ దగ్గరికి వెళ్ళాలి, అమ్మ పనులోకి వెళ్ళాలంటే ఆశ్రమ నియమాలు కొన్ని ప్రత్యక్షంగా అమ్మ పనులు చేయడానికి కొంత కుదరదు. ఆశ్రమంలో ఉన్న సంబంధించిన పనులే చేయాల్సి ఉంటుంది. అమ్మ పనులు చేయాలి, సాధన అయింది కాబట్టి నేను డిక్లేర్ చేస్తాను అని చెప్పి, సరే మీరు మీ భార్య ఇప్పుడు ఆశ్రమంలో లేనట్టే. అయితే గురుగారు వస్తారు, సత్సంగాలు ఉంటాయి, అవన్నీ వేరే కథ. రిపోర్టింగ్ అథారిటీ మారింది. సరే, ఇంత జరిగింది కదా, దైవీ స్థితి వచ్చిందా? దానికి ఎదురుకోసారి ఉదాహరణ చెప్పాను నేను. మీకు ఎవరో యూనివర్సిటీలో ఫ్రెండ్ ఉన్నారా అని చెప్పాడు, పరీక్ష పాస్ అయిపోయింది, నేను ర్యాంకు లేకపోతే ఇన్ని మార్కులు లేవు, కానీ ఇంకా డిక్లేర్ చేయలేదు రిజల్ట్స్. టిల్ సచ్ టైమ్ యూ డోంట్ హ్యావ్ దట్ క్వాలిఫికేషన్ ఆన్ యువర్ హ్యాండ్. మీకు ఆ డిగ్రీ చేతిలో లేదు. దైవీ స్థితి అనేటువంటి డిగ్రీ ఇంకా నా భౌతిక స్థితికి అందుబాటులోకి రాలేదు. పైన తప్పకుండా ఉంది, నాకు సిగ్గు సంకోచం ఏం లేవు, మొహమాటం ఏం లేదు. లైక్ ఐ సెడ్, ఐ డోంట్ వాంట్ టు బి మోడెస్ట్ అబౌట్ ఇట్. ఎస్, నా ఉన్నత చైతన్య భూమికల్లో దైవీ స్థితి అమ్మ కృప వల్ల, గురువు దయ వల్ల ఉంది. అయితే దాని స్ఫురణ కొద్దిగా ఎక్కువ వస్తుందేమో ఈ మధ్య కొంత. ఎందుకు అంటే, పూర్వం ఎవరన్నా పరమేశ్వర రూపం, ఒక మహర్షి రూపం ఎవరినో వచ్చారనుకోండి, వాళ్ళ మూల రూపం, మనం ఎరుగున్న రూపం ఏదైతే ఉందో నిత్యంలో, అదే స్ఫురణకు వచ్చేది. ఇప్పుడు శాంభవి వచ్చింది, ప్రజ్ఞాదేవి వచ్చింది, భార్గవీదేవి వచ్చింది. అదేమిటి?
అలా ఉన్నాయి పేర్లు. శాంభవి అంటే అమ్మవారి రూపంలో పార్వతీదేవి యొక్క రూపాలు లేదా దుర్గ యొక్క రూపాలు ఒకటి కదా. మరి భార్గవి అంటే లక్ష్మీదేవి యొక్క రూపం కదా, భృగు మహర్షి యొక్క కూతురుగా ఉన్నప్పుడు. అలాగే ప్రజ్ఞ అనేది అమ్మ సరస్వతి అమ్మ ఒక రూపం కదా. ఇప్పుడు అలా ఎందుకు వస్తుంది? దానికి మహర్షి చెప్తారు, కొన్ని పొరలు మెల్లిమెల్లిగా తగ్గుకుంటూ వస్తే భౌతికమైన పొరలు అభౌతికత యొక్క సాక్షాత్కారం ఎక్కువ అవుతుంది. పూర్వం వాళ్ళవి ఇంతకంటే నీకు దూరంగా అనేవన్నమాట ఆ రూపాలు. దూరం అంటే మీరు మామూలు భౌతిక రూపం అనుకోకండి, అవగాహనలో దూరం. ఇప్పుడు ఆ ముగ్గురమ్మల యొక్క ఏ ప్రత్యేకమైన అంశ ఇప్పుడు నీ ఇంట్లో ఉన్నటువంటి ఆ త్రిపుర సుందరి చైతన్యం లేదా పరమేశ్వరి చైతన్యం, మళ్ళీ త్రిపుర సుందరి అంటే లలితా త్రిపుర సుందరి ఒక్కటే అనుకోకండి, లలితా త్రిపుర సుందరి యొక్క ఒక అరూపకమైనటువంటి ఒక స్థితి ఉంది. ఇప్పుడు నీ పేరు చెప్పలేని దాన్ని, ఆ స్థితి నా ఇంట్లో ఉంటుందంటారు ఎరుగున్న వాళ్ళు. ఆ స్థితితో వీళ్ళు ఇక్కడ పనిచేసుకునేందుకు ఆ స్థితి యొక్క మీరు ఏమన్నా అనండి, కలిసి పనిచేయడము, ఆవిడకి రిపోర్టింగో ఏదైనా కానివ్వండి, ఆ సందర్భంలో ఆ రూపాలు ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళ రూపాలు తెలుస్తున్నాయి అంటే మరింత సూక్ష్మత నాకు దృష్టిగోచరం అవుతుంది. సో పై స్థితుల్లో దైవమే, కింద ఆ దైవత్వం ఇంకా అందుబాటులోకి రాలేదు. అయితే ఈ మొత్తం ఉపోద్ఘాతం ఏమిటంటే, మొన్న జయమ్మ గారి గురించి చెప్పాను కదా అనుభవం, కాలాతీత స్థితిలో అమ్మ అక్కడ అర్చన చూపించింది. ఆ అర్చన చూపించింది ఆ కాలాతీత స్థితికి తీసుకెళ్ళింది తారమ్మట. ఆవిడ చెప్పింది నాకు, రే ఆ వేళ నీకు ఇచ్చింది నేను, ఆ స్థితి అక్కడ తీసుకెళ్ళి నేను చూపించింది నాన్న, నేను కాలంలో వెనక్కి అంతే. కాలంలో వెనక్కి అనని లేదా ఏమంటుందని ప్రస్తుత స్థితి వర్తమానంలో అర్చన అందుకున్నది వెళ్తామే. అయితే ఒక్కసారి మనం అర్చన లలిత చేస్తే తార రావచ్చు, మరొక ఇష్టకామేశ్వరు రావచ్చు, అలాంటి అనుభవాలు కూడా ఉన్నాయి నాకు. సరే ఇప్పుడు అది కాదు కానీ ఆ వేళ అందుకే తార ఫోటో పెట్టించాను నేను ఆ వేళ ఆ ఎపిసోడ్కి. అమ్మ అంది, అరే అది నేను నీకు ఆ స్థితి ఇచ్చింది నేను రా, ఆ వర్తమాన స్థితిని తీసుకెళ్ళింది నేను నాన్న, నీకు జయ వాళ్ళ ఇంట్లో అది చూపించింది అర్చన చూపించింది నేను రా అంది. నా బంగారమే అనుకున్నాను, అయిపోయింది. అందుకే తారం పుట్టుకున్నాను. సరే ఈ వేళ నిన్న రాత్రి మన ఛానల్లో ఒకరైనా సబ్స్క్రైబ్ చేసిన ఒక ఆవిడ ఉన్నారు, రమాదేవి గారిని. మీరు ఇప్పటికే వ్యాఖ్య చూసుంటే కామెంట్స్ తెలుసుంటుంది ఆవిడ ఎవరనేది. ఆవిడ శ్రీ విద్యోపాసకురాలు. ఆవిడకి ఒక కళ వచ్చింది. కల్లో ఇద్దరు వ్యక్తులు, ఆవిడ పీఠం ముందు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో పీఠం ముందు ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఒక అబ్బాయి చిన్నవాడు 19 ఏళ్ళవాడు, ఇంకొకతను ఒక 60 ఏళ్ళవాడు. అమ్మాయిని వచ్చాడు అని డిక్లేర్ చేశాడు కుర్రాడు. ఆ రెండో ఆయన వచ్చాడు, పెద్ద ఆయన వచ్చి ఒక కవర్ చేతిలో పెట్టాడు, ఇందులో మెసేజ్ ఏదో ఉందన్నాడు, వెళ్ళిపోయాడు. ఆవిడ మెసేజ్ చూడలేదు. ఆవిడకి అనిపించింది ఏమిటంటే వాళ్ళ కులదైవం సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఆయన అయ్యి ఉంటాడా అనుకున్నారు ఆవిడ. తర్వాత నాకు అంతఃస్ఫురణలో భాగంగానండి లేదా మహర్షి ఏమైనా చెప్పారేమో నాకు తెలియదు, ఎవరు చెప్పారని. ఆ బాబు 19 ఏళ్ళ బాబు వాళ్ళ కులదైవం సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటే మరి సుబ్రహ్మణ్యేశ్వరుడు చాలా పెద్దవాడు కదా, ఆయన కుర్రాడుగాను ఈయన పెద్దాడు వీడి అలా చూడకండి. కులదైవం ఉన్నప్పుడు తప్పకుండా విరాట్ అంశ ఉండదు, విరాట్ రూపం ఉండదు. విరాట్ రూపం యొక్క ఒక అంశ మాత్రమే మన కులదైవంగా ఉంటుంది. అందువల్ల మీకు చిన్నవాడిగా కనిపించాడు. ఏమండి, అదే మనకి ఎలా తెలుస్తుంది? మనకి తెలియదు కదా, చిన్న అంశో పెద్దదో మనకి భౌతికంలో తెలియదు. ఎవరు వాళ్ళని యొక్క మూలతత్వాన్ని గుర్తిస్తారో, మూల రూపాలని, ఆ స్థితి ఉంటుంది మన సూక్ష్మతలలో, మన సూక్ష్మ శరీరాల్లో. కొన్నిటికి సాధకుల్లో కొంత పరిణతి చెందిన వాళ్ళకి అటువంటి స్పృహ ఉంటుంది. ఆ స్పృహ ఏం చేస్తుంది? ఇతను ఆ వచ్చిన ఆయనకంటే ఈ అంశ చిన్నది కనుక, మూల విరాట్ అంశ కాదు కనుక, మూల విరాట్ కాదు కనుక అందులో అంశ కనుక చిన్నగా ఉంటుంది అని ట్రాన్స్లేట్ చేస్తుంది. అందుకని 19-20 ఏళ్ళ కుర్రాడుగా అందుకు కనిపిస్తాడు. రెండో వ్యక్తి ఎవరు? నేను అనకూడదేమో, నా యొక్క ఉన్నత చైతన్య భూమికల్లో ఉండే ఒకానొక రూపం.
మరి ఎందుకు ఆవిడకి ఎందుకు కనెక్ట్ అయ్యారు? ఆవిడ ఎప్పుడూ అడిగారు, ఫలానా విషయంలో నాకు ఏదైనా మార్గదర్శకత్వం కావాలి. నాకు స్ఫురించింది చెప్పాను. ఎప్పుడైనా మీకు స్ఫురిస్తే చెప్పండి, ఏమన్నా ఉంటే చెప్పండి. దాదాపు మన వాళ్ళు చాలామంది ఏదో సందర్భంలో ఆ మాట అంటారు, మీకు స్ఫురిస్తే చెప్పండి. ఎప్పుడైతే అటువంటి ఏమంటాను దాన్ని, కోరిక అనడం సమంజసం కాదు, ప్రార్థన మరీ పెద్ద పదం, మధ్యలో ఎలా ఉండాలి దాన్ని, ఓకే రిక్వెస్ట్ అన్నా ఇంగ్లీష్లో సేఫ్గా ఉంటుంది. అటువంటి రిక్వెస్ట్ మీ వైపు నుంచి ఉన్నప్పుడు, మీకు అటువంటిది ఏమైనా అందవలసి వచ్చినప్పుడు, మీ ఉన్నత చైతన్య భూమికల్లో ఉండే మీ శరీరాలు, లేదా మీ గురువులు, మీ మార్గదర్శకులు, స్వయంగా మీ ఉపాస్య దైవీ దేవతలు ఇలా కొంత అంతర్లోకాల్లో కొంత ఎక్కువ గాఢమైన పరిచయం ఉన్నటువంటి వాళ్ళని ఎవరినన్నా నాన్న వెళ్ళి చెప్పు అన్నది కద్దు. అందులో భాగంగా నా యొక్క ఒకానొక ఉన్నత దైవీ చైతన్యం ఒక రూపం తీసుకుని ఆవిడ దగ్గరికి వెళ్ళింది. ఆ కల్లో వెళ్ళి ఒక సందేశం ఇచ్చింది. అయితే నేను దాన్ని ధృవీకరించలేదు. అమ్మ ఒక్కసారి నాకు చెప్పండి, నేను అడిగాను, నేనేనా? అవును. నీ యొక్క నేనేనా అన్నది మామూలుగా ఒక జనరిక్గా ఉన్న పదం సుమా. నేనేనా అంటే ఫలానా పేరు ఫలానా గోత్రం కాదు, కాదు కాదు భౌతికంగా తీసుకోకండి. నా యొక్క ఉన్నత దైవీ చైతన్యమేనా అని అడగడం నా భావం. అవును. అయితే ఎందుకు వచ్చారు? ఇదిగో ఆవిడకి అర్చనలో కొన్ని మార్పులేవో అర్చనా విధానంలో చేయాల్సి ఉంటుంది, అది చెప్పడానికి వచ్చాను. అప్పుడు అమ్మని అడిగాను, అమ్మ మీరు పూర్వానికి ఇప్పటికీ అర్చనలో ఏమైనా మార్పులు చేశారా? అయితే చెప్పండి, తర్వాత మిగతా విషయాలు చెప్తాను అన్న. ఎందుకు? అది కరెక్ట్ అయితే నా సంవాదం కరెక్ట్, నా డైలాగ్ కరెక్ట్. డైలాగ్ అంటే కన్వర్సేషన్, లోపల నా ఆంతరిక చైతన్యంతో నేను మాట్లాడిన మాట ఏదైతే ఉందో ఆయనకి నాకు జరిగిన సంభాషణ నా ఊహ కాదు. అప్పుడు ధృవీకరించారు, అవును నాయన కొన్ని అర్చనలో కొన్ని మార్పులు చేసుకున్నాను ఈ మధ్య అని. సరే, ఆ మార్పులు కొన్ని లెటర్సే ఆవిడ త్రిపుర సుందరిని కొలుస్తున్నారు అనుకోండి. హఠాత్తుగా ఎవరో వచ్చి పార్వతీదేవిని కొలు రేపటి నుంచి ఈ అర్చనలో అన్నారు అనుకోండి. పార్వతీదేవి త్రిమూర్తుల యొక్క శక్తి. ఆవిడ త్రిమూర్తుల్లో శివుడు అనేటువంటి ఆయన యొక్క శక్తి. మన మామూలుగా లలితా శాస్త్రంలో పార్వతీ పద్మనైనా పద్మరాగ సమప్రభ అని చదివేసుకున్నా, పార్వతి త్రిపుర సుందరి యొక్క ఒక నామాంతరం అవుతే అవుగాక, పార్వతీ రూపం త్రిపుర సుందరి రూపం కంటే చైతన్య స్థాయిలో తప్పకుండా కొంత అదనమాట. అందువల్ల ఎవరన్నా రేపటి నుంచి నువ్వు త్రిపుర సుందరి కాదు పార్వతికి పూజ చేయి అన్నారు అనుకోండి, మనం చేసామనుకోండి, అక్కడ మనం ఎవరైతే దేవిని ఆవాహన చేస్తున్నామో ఆ దేవి యొక్క చైతన్య స్థాయిలో కొంత చిన్న చైతన్య స్థాయిలో ఉన్న దేవికి పూజ చేయడం మొదలెట్టినట్లు అవుతుంది. అలా ఉందా? ఉంది. నాకు తెలిసి ఉంది. నాకు అంతఃస్ఫురణలో భాగంగా అది ఉంది. అయితే ఒకసారి మహర్షిని అనుకుంటానమ్మా, మార్పులు ఏమైనా చేయాలంటే చెప్తాను. ఇది ఇలా ఇక్కడ ఎందుకు చెప్తున్నావు నువ్వు, ఈ ఆడియోలో ఎందుకు చెప్తున్నావు? ఆవిడ మెసేజ్ పెడితే సరిపోయేది కదా. కాదు, ఇంత వివరంగా ఆవిడకి కూడా ఆడియో అక్కడ చెప్పడం కష్టం. ఎందుకంటే నాకు మీతో ఫోన్లో సంభాషించేటువంటి అనుమతి లేదు నాకు, మహర్షి దగ్గర నుంచి కానీ అమ్మ దగ్గర నుంచి కానీ. అందువల్ల నేను ఎక్కువ లెంగ్తీగా మెసేజ్ పెట్టలేను, నేను అన్ని వివరాలు పెట్టి. అందుకని ఇక్కడ చెప్తున్నాను నేను. ఆవిడ అర్చనలో ఈ మధ్య చేసిన కొన్ని మార్పులు ఆవిడ చెప్పారు. కొన్ని
అలా కాకుండా వేరే విధంగా చేయాల్సిన సందర్భం ఉండేట్టుగా ఉంది ఆ మెసేజ్ని బట్టి. అంటే నా యొక్క ఉన్నత చైతన్య రూపం ఏదైతే ఆవిడకి మెసేజ్ ఇచ్చిందో కవర్లో పెట్టి ఆవిడ ఇంకా ఓపెన్ చేయలేదు. అంటే ఫిజికల్గా ఇవ్వలేదు, అది భౌతికంగా కల్లోనే. ఇప్పుడు నా ద్వారా అది ఓపెన్ అయినట్టే లెక్క. కాకపోతే ఒక్కసారి నా అవగాహన రైటేనా కాదా అని ఒక్కసారి తాతగారి అదే మహర్షిని కనుక్కొని అప్పుడు ఆవిడ చెప్తాను నేను. ఎందుకు అవగాహన, ఎందుకు నీ సందేహం వస్తుంది? ఈ మధ్యన ఒకనొక ప్రవచనకర్త చెప్తూ శ్రీచక్రం అనేటువంటిది శివశక్తుల యొక్క రూపం, భౌతిక రూపం, వపుహు అంటే శరీరం అని చెప్పారు ఆయన. అర్ధనారీశ్వర స్థితిని ప్రతిపాదిస్తూ చెప్పారు ఆయన. ఆయన పండితుడు, ఆయన మహానుభావుడు. కాకపోతే అర్ధనారీశ్వర స్థితి మహాకామేశ్వరుల విషయంలో దాన్ని అన్వయించవచ్చా? ఎందుకంటే అర్ధనారీశ్వర స్థితి కంటే నా అవగాహన ప్రకారం చూడండి, నేను వారిని ప్రశ్నించట్లేదు, శంకరుల భాష్యాన్ని ప్రశ్నించట్లేదు. మళ్ళీ అలా తీసుకుని శంకరులు అంత సరళంగా చెప్తే నువ్వు మళ్ళీ దాన్ని కాంప్లికేట్ ఇవన్నీ ఇందులోకి వెళ్ళిపోకండి. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, ఇవి నా భావాల మట్టుకే, నాకు స్ఫురణకు వచ్చిన మట్టుకే. వీటికి ఎటువంటి శాస్త్రీయమైనటువంటి నిదర్శనాలు నేను ఆపాదించడం లేదు. నౌ కమింగ్ బ్యాక్ టు ది స్టోరీ. అర్ధనారీశ్వరతత్వం అనేది మహాకామేశ్వరతత్వం కంటే కొంత అంత స్థితి కాదు నా భావం. అందువల్ల త్రిపుర సుందరిని కొలిచేటప్పుడు ప్రత్యక్షంగా త్రిపుర సుందరికి ఏది చెప్పబడిందో అదే చేయాలి తప్ప ఇది కాదు, అర్ధనారీశ్వరత్వం ఇక్కడ ప్రతిపాదించకూడదు అని నా భావం. ఆవిడ అమ్మ అలా చేస్తున్నట్టుగా కనిపించింది నాకు. అది చెప్తాను ఆవిడకి మహర్షితో కనుక్కొని. సరే, ఇవంతా ఎందుకు చెప్పానంటే నిన్న చెప్పిన మాటే, నిన్న చెప్పినదే మళ్ళీ ఈ మొత్తం నా ఛానల్లోనే చెప్పే అన్ని మాటలకి అంతఃసూత్రంగా ఉండేటువంటి ఒకే ఒక్క విషయం నేను మీ వరకు పట్టుకొస్తున్నది. ఎన్ని కష్టాలున్నా తపస్సు చేసుకోండి. ఒకవేళ నాకు దైవీ స్థితి ఉన్న చైతన్య స్థితిలో వచ్చిందే అనుకుందాం, అది ఎందువల్ల వచ్చింది? నువ్వు ఎక్కడో అమ్మ దగ్గర నుంచి వచ్చేవాడు కదా, అవి నువ్వే అన్నావు, అందువల్ల కాదండి. అదొక కారణం అయితే అవుగాక, కానీ భౌతికంగా గురువుల శిక్షణ, అమ్మ కృప, నేను చేసుకున్న తపస్సు అనే పదం వాడతాను, అనుమతించండి. వట్టి జపం చేయలేదు నేను, తప్పించిన స్థితి కోసం. అంచేత సాధ్యం సుమా. తమ్ముళ్ళారా, అక్కల్లారా, చెల్లెళ్ళారా, కూతుళ్ళల్లారా, కొడుకుల్లారా, అయ్యా మిత్రులారా, సాధ్యమే. ఒకటి సాధ్యమైతే మీకు సాధ్యమే. కాబట్టి ఇది స్వాత్కర్షగా చెప్పుకుంటున్నాడు వాడు అనుకోకండి. ఇది జరిగిన అనుభవమే కదా. ఇది జరగంది అయితే నేను చెప్పుకుంటే ఏదో అతిశయించి చెప్పుకుంటున్నాడు అనుకోవచ్చు. మన కళ్ళ ముందు నిన్న ఈవేళ మొన్న 2 రోజుల క్రితం జరిగిన విషయాలు కనుక వాటిని నమ్మి నా ఫోటోకి దండేయమంటలేదు, వేయమంటలేదు. మిమ్మల్ని సాధన బాగా చేసుకోండి అయ్యా, అలా అయ్యేందుకు సాధ్యం ఉంది తపస్సు చేస్తే అని చెప్పడం ఒక్కటే ఉద్దేశం. ఇప్పుడు నా పేరు చెప్పానుకోండి, నా ఫోటో ఒకటి పెట్టానుకోండి, న్యాయం అయిపోతుంది. తెల్లాలేస్తే నేను బాబాని అయిపోతాను, ఓ గురువుని అయిపోతాను. అక్కడి నుంచి తెల్ల చొక్కా, తెల్ల పంచె వేసుకుని, మెడలో దండేసుకుని, చిన్నపుల కాంతి ముఖం మీద వెదజల్లుతూ, విశాలమైన పాలభాగం మీద సూర్యబింబం లాంటి కుంకుమ బొట్టెట్టుకుని అందరినీ ఆశీర్వదిస్తూ విభూదిస్తూ, నా వల్ల కాదండి, నా పనిది కాదండి, అందుకోసం రాలేదు. అదీ కాక ఒక జ్ఞానం అయితే నాకు బాగా వచ్చింది, ఉంది కూడా, అయితే పూర్వం ఉంది, ఇప్పుడు ఉంది. మీరు ఎవరన్నా వచ్చారనుకోండి, కష్టం ఇలా పలానా కష్టం ఉందయ్యా స్వామి అని, అది మీ కర్మ, మీ ఉపాస్య దేవతలు, మీ గురువులు, మీ అంతర్లోకాల్లో మార్గదర్శకులు ఎంతమంది సహకరిస్తే అది నాకు పరిష్కారం స్ఫురిస్తుంది.
అంతేగాని నేను పీఠ మీద కూర్చొని చెప్పు నాయనా నీ కష్టం ఏమిటి, ఫలానా ఓకే, ఫలానా హోమం చేసుకో, ఫలానా తాబీజు కట్టుకో, ఫలానా మంత్రం చేసుకో, అలా ఏం చేయలేను నేను దానికి సమర్థుడిని కాదు. అంచేత ఈ భావాలు గురువులు ఈ స్థితి నాకు లేదు. చిన్నవంటలేదండో విక్రించటం నవ్వుతున్నాను, ఎందుకంటే నేను అలా అవ్వలేను, అయ్యే ఉద్దేశం నాకు లేదు. నా అమ్మ నన్ను అందుకు పెట్టలేదు కనుక ఈ అజ్ఞాతంగా ఉండడానికి అదొక కారణం ఏమండి. అంచేత తప్పించండి తప్పించండి తప్పించండి, జరుగుతాయి పనులు, ఆ దైవీ స్థితి వస్తుంది, నమ్మండి, హాయిగా ఉండండి. మళ్ళీ కలుద్దాం. జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.